గుడ్ మార్నింగ్ సార్. ఎప్పుడు వచ్చారు సార్? 7 గంటలకి. అంత పొద్దున ఎందుకు వచ్చారు సార్? నేను లేనప్పుడు మీరు అందరూ ఎలా ఉంటున్నారో చూద్దాం. అందరూ చాలా డిసిప్లైన్గా ఉంటారు సార్. సార్ ఇదేంటి సార్ కొత్తగా? పాత విషయాలు తెలుసుకుందామని వస్తాను సార్. ఏయ్ సార్ అందరికీ వాళ్ళు నేను రావట్లేదని చెప్పి నేను చూస్తూ ఉంటాను. ఏమన్నా హింట్ ఇచ్చావో? సార్ ఏటి ప్రోగ్రామ్ మన నరకాసురుడు ఎన్ని గంటలకు వస్తున్నాడేటి? నరకాసురుడా? ఆయన ఎవరు? మన బాస్ నువ్వే కదా పేరు పెట్టావు. నేను ఎప్పుడు పెట్టానండి? భలే వారే ఈ మధ్య లేటెస్ట్ గా పేరు మార్చండి. యముడు. దేవుడు అని మనిషి పెట్టుకుని ఏం మాట్లాడుతున్నారండి? అది సరే గాని మన హిట్లర్ కి సన్మానం చేస్తే ఎలా ఉంటుందో మిమిక్రీ చేస్తావు కదా, ఏది ఆ ఐటమ్ ఒకసారి చెయ్యి. గొప్ప వాళ్ళను ఆరాధించే వాళ్ళని కానీ అనుకరించకూడదు. ఏట్రాయ్ మన టైం బాంబ్ గురించి ఎప్పుడు మాట్లాడినా టైగరు, అనకొండ, డైనోసార్ అని డిస్కవరీ ఛానల్ లో యానిమల్ పేర్లని చెప్పేవాడివి. ఏ రాత్రి గొప్పడే పెట్టేటి కాదులే, ఆ జీవి ఈ జీవికి జీతం పెంచుతానని ఉంటాడండి. ఆ ఇచ్చిన జీతం ఇడ్లీలకే చాటం ఉండదని మొన్న నానా వెరైటీ తిట్లు తిట్టాడు. ఎదురు ఒకసారి రిపీట్ చేయ వింటాను. అది కాదు గాని హిట్లర్ మిమిక్రీ చేయమన్నా. ఏటో తిట్లు అవే. వద్దు సార్, సన్మాన ప్రోగ్రామ్ చేస్తా. ఓకే కానీ మన కేకే గారిది మామూలు శుభ్రత కాదు, మహాశుభ్రత. టిఫిన్ చేసేటప్పుడు చేతులతో పాటు ఇడ్లీ కూడా కడుక్కొని తింటారు. ఇడ్లీ అనేటి సాంబార్లు కూడా కడుక్కున్న రకం. అర్జెంట్ గా బిరుది సన్మానం చేసేది. కానీ బిరుది ఏంటంటే క్లీనింగ్ కింగ్. అమ్మయ్య అదేం బిరుదు ఇస్తే బుర్ర తిరిగిపోయినట్టు ఉండాలా? అవును. పరమ శుభ్ర చక్ర ఎలా ఉంది? ఎదురు ఒకసారి పరమ శుభ్ర చెక్. గొడవ 24 గంటలవుతుంది, ఇంకా రియాక్షన్ రాలేదంటే ఏంటర్థం? మర్చిపోయాడా లేక పక్కా పేపర్ వర్క్ చేసి లాయర్తో వస్తాడంటావా? రెండోదే అవుతుంది. వాడసలే తిక్కలోడు, గ్యారంటీగా నిన్ను బొక్కలో తోయిస్తాడు. అవునే జలధరావు అనేది కనీసం మెమ్మ పేరు కూడా కాదు కదే, పోయి ఆ పేరు ఎందుకు పెట్టావు? ఏదో బిల్డప్ గా ఉంటుందని పెట్టుకున్నాను, సరేనా? బయటపడే మార్గం చెప్పవే అంటే నువ్వేంటే? ఎవరది? కేకేనా? కాదు. ఏ? ఒకవేళ లాయర్దైతే? ఎత్తవి. హలో మేడం, నేను సుదర్శన్ని. ఏంటి? మీరు చెప్పినట్టుగానే నేను కంప్యూటర్ కోర్సులో కూడా చేరాను. సరే. ఆ కంప్యూటర్ సెంటర్ లో పనిచేసే టాల్ గర్ల్స్ ఎవరైనా వాళ్ళని టాల్ గర్ల్స్ అనరు, కాల్ సెంటర్ గర్ల్స్ అంటారు. అదే సెంటర్ లో టాల్ గర్ల్ కొంచెం విప్రోనో ఒయాసిస్ లోనో పనిచేసే అమ్మాయి అయితే. అది ఒయాసిస్ కాదు, ఇన్ఫోసిస్. పెట్టండి, ఫోన్ పెట్టండి. అమ్మో వాడే. ఎవరు? హలో. చూడు, నువ్వు కమర్షియల్ అయితే నేను కమర్షియలే. ఆ సిరిపురం మ్యాచ్ అయితే ఉందన్నావు కదా, అది చూపించు. అది వర్కౌట్ అయితే ఓకే, లేదంటే నీకు నాకు రామ్ రామ్ శ్యామ్ శ్యామ్. అలాగే సార్. థ్యాంక్ గాడ్, ఎంత పెద్ద గొడవ తప్పింది. వాడితో జర్నీ అంటే పర్లేదా? అంత సీన్ లేదులే. ఈ 2 రోజులు వాణ్ణి ఎలాగోలా భరిస్తే పీడ వదులుతుంది. హలో అమ్మగారు, మీకు వేకప్ కాల్. కేకే గారు కరెక్ట్గా 9 గంటలకల్లా మీ ఇంటి దగ్గర ఉంటానన్నారు. దానికి ఎంత పొద్దున్నే ఫోన్ ఏంటండి? 8:30కి ఇంకోసారి ఫోన్ చేస్తారా? 8:30కా? ఆల్రెడీ మా సార్ లేసి ఇల్లంతా సర్దేస్తున్నారు. అదే లగేజ్ సర్దుతున్నారండి. ఎంకి పెళ్లి సుబ్బిశెట్టి చావకొచ్చినట్టు వీడి పెళ్లి నాకు చుట్టుకుందేంట్రా దేవుడా. వెళ్దామా? సారీ సార్. ఏంటి రావట్లేదా? అయ్యో అది కాదు, మొన్నేదో తొందరపడి అన్నానని. ఓ అదే, దానికి మిమ్మల్ని ఎప్పుడో క్షమించేశాను, రండి. క్షమించేశాడా? ఇదేంటి సార్ క్యారవన్? అంటే వైజాగ్ వరకు ఫ్లైట్లో వెళ్ళొచ్చండి. ఆ తర్వాత సిరిపురం వరకు రోడ్లు హోటల్స్ ఎలా ఉంటాయో తెలీదు. నేను ఎక్కడ పెడితే అక్కడ బాత్రూమ్లు వాడలేనండి. యూ డోంట్ వరీ, మీకు సెపరేట్ క్యాబిన్ ఉంది, ప్లీజ్ కమ్. ఓకే. చూడండి, మీరు తొందరపడ్డారు, నేను ఆవేశపడ్డాను. ఇద్దరిది తప్పే. ఈ క్షణం నుంచి అన్నీ మర్చిపోదాం. లెట్స్ బి ఫ్రెండ్స్. అబ్బే లేదక్కా, బయట 60% అని బోర్డు పెడతారా, కింద చిన్న అక్షరాలతో అప్ టు అని ఉంటుంది. తీరా లోపలికి వెళ్ళాక 6% ఇస్తారు.
యువర్ నీట్నెస్ ప్లీజ్, అవర్ బాస్ ఈస్ కమింగ్. ఎక్కడ క్లచ్ తొక్కకుండా గేర్ మార్చిన శబ్దం వస్తుంది. ఎవరు ఎవరి చేశారండి? అవతల బాస్ వస్తుంది, మీకు ఎలా నిద్రపడుతుందండి? రాత్రి దాగింది దిగక నీకు దిగిందేటి కంపునూరు. మీకు ఆవిడ గురించి తెలుసు కదండి. ఇప్పుడేటి 10 ఏళ్ల క్రితం పెళ్లి చూపులని తెలుసు, దీనికి చుంటున్నారని. అప్పుడు నేను కాదననే కదా ఇప్పుడు ఏడిపోతాను. ఓ అబ్బో ఇంత అడిసి చేశారెడ్డి కాదంటే మా లైఫ్ ఏమో ఆగిపోవాలా. నీకు వచ్చాడు కదా పెద్ద సమరసింహారెడ్డి, ఇంట్లో వంటలు చేసి ఆడం కూడా కదా. ఏజ్ బారు నువ్వు కాస్త నోరు మోయకపోతే విగ్గు లేచి అబ్బా. గుడ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న చెప్పిన పని ఏమైంది? మొన్నే ఫినిష్ చేశాను సార్. సారీ, మార్నింగ్ ఫినిష్ చేసి సుప్రజ గారి ఫైల్ ఇచ్చాను సార్. ఫైల్ రెడీ చేసిన టేబుల్ మీద పెట్టు. ఎస్ సార్. మనం చేసే టెక్స్టైల్ బిజినెస్, మన డ్రెస్ నీట్గా లేకపోతే బిజినెస్ అడ్రస్ లేకుండా పోతుంది. అది నీ జేబ్ మీద మచ్చ కాదు, నీ జాబ్ మీద మచ్చ. చిన్న ఇంకపడి. ఇక మీద జాగ్రత్త పడు. అలాగే సార్. 8 గంటలు నాతో ఉండే ఎంప్లాయీస్లోనే అంత పర్ఫెక్షన్ కోరుకునే నేను జీవితాంతం గడబోయే భార్య ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకునేవాడిని. 1 కాదు 2 కాదు, 7 ఏళ్ళైనా నాకు ఈ అమ్మాయి నచ్చలేదు. వద్దు బామా. అసలు ఈ అమ్మాయికి ఏమైందిరా? అందాల బొమ్మలా ఉంటారు. మ్యారేజ్ నాకేనండి. అమ్మా నా మ్యాటరు. ఇంకా మేం చూసేది ఏంటండి? మీకు మీరే అమ్మాయి అబ్బాయి అని ప్యాడ్ పట్టుకుని మరీ ఎంక్వైరీలు చేసుకుంటున్నారు కదా. అంత మాట అనకమ్మా. ఏదో ఆత్రం అక్కటు ఇటు తిరుగుతున్నాను తప్ప ఆశ అంతా మీ మీదే పెట్టుకున్నానమ్మా. ఏ మ్యారేజ్ లైన్స్కి వెళ్ళినా నీ కూతురు ఏం చదువుకుంది, వయసు ఎంత అని అడుగుతున్నారు తప్ప మ్యారేజ్ నాకు అనుకోవట్లేదు. ఏజ్ ప్రాబ్లం వల్ల అంతర్గతంగా కొన్ని ముఖ్యమైన అవయవాలు రోజు రోజుకి వీక్గా తయారవుతున్నాయి. కొన్నాళ్ళకి అవి కండెం అయిపోతాయేమోనని ఎంత భయంగా ఉందో తెలుసా? నేను చూస్తానండి. ఎలాంటి కండిషన్స్కైనా ఓకే చెప్పమ్మా, నాకు ఎలాంటి ఫీలింగు లేదు. కానీ నేను ఫీల్ అవుతున్నాను, విసిగించకండి. జలజారావు గారు, నేనే. మా మనోడు పెళ్లి గురించి మాట్లాడాలి. ఓ లోపల రండి. ఈ రిసెప్షనిస్ట్ కు పెళ్ళే ఉంటుందంటవా? హాయ్. చెప్పండి, ఎలాంటి అమ్మాయి కావాలి మీకు? ఫేస్ కలర్ తక్కువైనా పర్లేదు, హైట్ పర్సనాలిటీ మాత్రం కొంచెం స్ట్రాంగ్ గా పోకిరిలో ఇలియానాలా ఉండాలి. వాట్? నీ గురించి చెప్తావేంట్రా సన్నాసి? అంటే బాస్ మ్యారేజ్ కు ఫీజు ఇస్తే ప్యూన్ మ్యారేజ్ ఫ్రీ అనుకున్నా. ఓ మ్యాచ్ ఇతని కదా. చిచి, వీడు నా మనోడు ఆఫీసులో పనోడు, డ్రైవర్ లేకపోతే తీసుకొచ్చా. అవునా? ఓకే చెప్పండి. మా సారు ఆస్తిలో అంబానీ అండి, తెలివితేటలో విశ్వనాథన్ ఆనంద్ అండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆయనకైనా సాట్ అండి, పోల్చడానికి ఇంకెవరు పట్టలేదండి. అదేం చెప్పడారా అప్రాచుడా, బా బయటికి. బాసు బామ్మ కాకుంటే ఇది నా చదువు చచ్చేది. నా మనోడు పద్ధతులు డిసిప్లిన్స్ ఎక్కువగా ఉండే పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువుకున్నాడమ్మా. వాడికి జీవితానికి బిజినెస్కి తేడా తెలియడం లేదమ్మా. లైఫ్ పార్ట్నర్ కూడా కంపెనీ ఎంప్లాయ్లా పెర్ఫెక్ట్గా ఉండాలి కోరుకుంటున్నాడు. మ్మ్. అయ్యో పాపం, బాధపడకండి సార్. మీ అమ్మాయి ఫోటో నాకు ఇవ్వండి, మా బాసుకు చూపి. పెళ్లిగాక నేను ఏడుస్తుంటే పిల్లాగిల్లా దొబ్బుతున్నావు. పెళ్ళా? మనిషి ఆశాజీవి కాదు, దురాశాజీవి. తిరగరా, తిరగ. ఇంకా పెళ్ళి అవుదేమో. నేను రేపే వెళ్ళి కలుస్తాను. థ్యాంక్స్ అమ్మా. ఏంట్రా నువ్వేంటి ఇక్కడ చేచ్చా? ఎముడు రావట్లేదా? బయలుదేరాడట. ఆహా. ఏమయ్యా శేషారెడ్డి, ఆ జుట్టు ఏమిటయ్యా అంత పొడుగ్గా పెంచావు? కటింగ్ చేయించుకుంటావో డిప్ప కటింగ్ చేయించుకుంటావో నాకు తెలీదు. 4 రోజుల్లో తగ్గలేదనుకో ముందు పరువు తీస్తా, తర్వాత ఉద్యోగం పీకుతా. సర్లే గానీ సార్. మొన్న మన బాస్ ఆ. సుప్రజని బండబూతులు తిట్టాడు కదా, ఏదో ఒకసారి రిపీట్ చేయమన్నా. మేడం మీరెప్పుడు వచ్చారు మేడం? పావుగంట అయింది.